కోరికలు తీరకుండా చనిపోయిన వ్యక్తుల ఆత్మలు ఎలా పరిభ్రమిస్తాయి, ఆ కోరికలు తీర్చుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తాయి అని ఆసక్తి కలిగించే అంశమే ఇది. ఇటువంటి ఇతివృత్తాన్ని తీసుకుని దర్శకురాలు విజయ నిర్మల రూపొందించిన చిత్రం దేవుడే గెలిచాడు. హారర్ చిత్రాల్లో ఈ సినిమా వైవిధ్యమేనని చెప్పాలి. సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఈ చిత్రం టెక్నికల్గా హై స్టాండర్డ్స్లో రూపుదిద్దుకుంది. 1976 నవంబర్ 27న దేవుడే గెలిచాడు చిత్రం విడుదల అయినప్పుడు భారీ వర్షాల కారణంగా చాలామంది చూడలేకపోయారు. కానీ ఆ తర్వాత విడుదలైన ప్రతిసారి ప్రేక్షకుల అభినందనలు పొందింది. దురదృష్టవశాత్తు ఈ సినిమా ప్రింట్ ఇప్పుడు లభ్యం కావడం లేదు. దాంతో వైవిధ్యంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని ఈ తరం ప్రేక్షకులు మిస్ అయ్యారనే చెప్పాలి. ఇప్పుడైతే గ్రాఫిక్స్ వచ్చాయి, కానీ అటువంటి సాంకేతిక సదుపాయాలు ఏమీ లేని రోజుల్లో ఛాయాగ్రాహకుడు పుష్పాల గోపీకృష్ణ సహకారంతో కొన్ని అద్భుతమైన షాట్స్ తీసి ప్రశంసలు అందుకున్నారు విజయ నిర్మల. దేవుడే గెలిచాడు ఒక మలయాళ చిత్రానికి రీమేక్. ఆ సినిమా నచ్చి రైట్స్ కొన్నారు విజయ నిర్మల. అయితే ఈ కథ ఎవ్వరికీ నచ్చలేదు. ఆత్మలు, పునర్జన్మ వంటి కథా వస్తువు పేయింగ్ ఎలిమెంట్స్ కావు, అందుకే వద్దన్నారు. అయితే కృష్ణ మాత్రం ఆమెను ఎంకరేజ్ చేశారు. దర్శకురాలిగా విజయ నిర్మలకు తెలుగులో ఇది 4వ చిత్రం. ఈ సినిమా ప్రారంభించినప్పుడు హీరో కృష్ణ కాల్ షీట్స్ అందుబాటులో లేవు. అతి కష్టం మీద ఒక్కరోజు మాత్రం దొరికింది. జగ్గయ్య, వెన్నిరాడే నిర్మల, గుమ్మడి, బాలయ్య వంటి వారి డేట్స్ అందుబాటులో ఉండడంతో ధైర్యంగా షూటింగ్ ప్రారంభించారు విజయ నిర్మల. అయితే అనుకోని సమస్యలు ఎదురై కృష్ణ మిగిలిన చిత్రాల డేట్స్ క్యాన్సిల్ కావడంతో అవి తన సినిమా కోసం ఉపయోగించుకున్నారు విజయ నిర్మల. అందరి సహకారంతో 28 రోజుల్లో చిత్రాన్ని పూర్తి చేశారు. దేవుడే గెలిచాడు విడుదల సమయానికి పెద్ద తుఫాను, విపరీతమైన గాలి, వాన. ఆ దెబ్బకు రైలు పట్టాలు కొట్టుకుపోయాయి. ఈ చిత్రమే కాదు, ఏ సినిమా కూడా విడుదల కాలేని పరిస్థితి. అయినా తన సినిమా విడుదల ఆగకూడదు, థియేటర్లో బొమ్మ పడాల్సిందే అనుకున్నారు హీరో కృష్ణ. కారులో ప్రింట్లు పెట్టుకొని థియేటర్లకు అందించడానికి ప్లాన్ చేశారు. అది రిస్క్ అని తెలిసినా కాదనలేకపోయారు విజయ నిర్మల. ఆ రోజుల్లో హీరో కృష్ణకు పొడవైన ఇంపాలా కారు ఉండేది. అందులో ప్రింట్లు పెట్టుకొని మొండి ధైర్యంతో ఆ గాలివానలో బయలుదేరారు. విజయ నిర్మల సోదరుడు, ఈ చిత్ర నిర్మాత రఘునాథ్ స్టీరింగ్ ముందు కూర్చున్నారు. దారి పొడుగునా వానే. అయినా ప్రతి ఊర్లో ప్రింట్లు ఇస్తూ తెల్లారేసరికి విజయవాడ చేరారు. ప్రింట్లు ఆలస్యం కావడంతో ఒక్కరోజు ఆలస్యంగా దేవుడే గెలిచాడు చిత్రం విడుదల అయ్యింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.